హాయ్ అండి, వెల్కమ్ టు ప్రొద్దుటూరు రుచులు. నేను మీ లావణ్య. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ విత్ కలర్ రైస్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండు కొబ్బరి 2 స్పూన్లు తీసుకున్నాము. ఇది ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది 1/2 కిలో మటన్కి. ఇప్పుడు 1.5 స్పూను ధనియాల పొడి వేసుకుందాము. ఈ ధనియాల పొడి ఇంట్లో పట్టించినదే అండి. మనకి ఇలా ఇంట్లో పట్టించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కారం పొడి 1.5 స్పూన్ వేసుకుందాము. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చెక్క, 2 లవంగాలు. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియను, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా కొత్తిమీర, ఈ 3 కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మటన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్లో పెట్టుకొని రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందామండి. ఒకవేళ కొంచెం లేతదైతే 3 విజిల్స్ సరిపోతుంది. ముదురుదైతే గిన ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. అయినా పర్లేదు, మళ్ళీ మనం మసాలా వేసి కొంచెం 2 విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఉడికిపోతుంది. ఇప్పుడు నేను 3 విజిల్స్ పెడుతున్నాను. మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. ఒకవేళ మీరు ఇలా చూసినప్పుడు మటన్లో కొంచెం వాటర్ గిన ఉంటే ఇప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోండి. చూడండి, నాకేం వాటర్ లేవు. ఇప్పుడు మనము ఈ మటన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని, కొద్దిగానే సరిపోతుందండి, ఒక గరిటె ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని ఇందులోకి వేసుకుందాము. ఈ మసాలాని మనము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 సెకండ్స్ చిన్న మంట పైనే బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. ఇలా బాగా మసాలా అంతా ముక్కకి పట్టేటట్టు ఆయిల్లో ఒక 3 సెకండ్స్ చిన్న మంట పైనే బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మెంతాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుందాము. చూడండి, మసాలా వేసినప్పుడు మీకు కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పోయే వరకు బాగా ఉడికించి ఇప్పుడు మనము ఈ ఆకుకూరలన్నిటిని వేసి మళ్ళీ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతాకు, కొద్దిగా కొత్తిమీర. మనం మసాలా వేసుకునేటప్పుడు కూడా మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. అలా యాడ్ చేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆకుకూరలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ వాటరు మీ ఇష్టం అండి, మీకు ఎంత గ్రేవీ కావాలనో చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ పలుచగా ఉన్నా కూడా రైస్లోకి బాగుండదు.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిద్దామండి. మటన్ ఎంత మెత్తగా ఉడికితే మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మటన్ ఉడికిందో లేదో చూసుకుని మళ్ళీ కావాలంటే ఉడికించుకోవాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి గ్రేవీ కూడా బాగుంది, ఉడికిపోయింది. ఇప్పుడు కలర్ రైస్కి 1 గ్లాసు జీలకర్ర మసూర, ఇవి సోనా మసూర అంటారు, 1 గ్లాసు బాస్మతి రైస్, ఇవి రెండింటిని కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, రైస్ స్మూత్గా ఉంటుంది. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి, అందుకు 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఇందులోకి మసాలా దినుసులు, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. కొద్దిగా చెక్క, 2 లవంగ, ఇవి వేగుతూనే మనం ఇందులోకి బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అనుకోండి, అన్నీ వేసేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి కాస్త జీడిపప్పు వేసుకుందామండి, కొద్దిగా షాజీరా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూన్ అల్లం పేస్టు. ఇవి కూడా వేగిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేటప్పుడు వీడియో ఆఫ్లో ఉండింది, చూసుకోలేదు. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 2 టమోటాలని మనం యాడ్ చేసుకోవాలి. టమోటా ఎంత వేసుకుంటే అంత మంచి కలర్ వస్తుందండి. ఈ ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్గా వేగాలి, టమోటా కూడా బాగా వేగిపోవాలి, నూనెలో బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి పుదీనా, కొత్తిమీర, మెంతాకు ఈ మూడింటిని వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకోవడం వల్ల మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి కమ్మటి వాసన వస్తుంది వేగేటప్పుడే మనకి. ఇలా మనం వేసుకున్న ఆకులన్నింటినీ బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే మనకి ఆయిల్లో అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల బియ్యం కదండి, 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాము. 4 గ్లాసుల వాటర్ సరిపోతాయండి, ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని నానబెట్టుకున్నాం కదా. కలర్ రైస్ అంటే కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి సరిపడంత ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి కాసేపు వాటర్ బాయిల్ అయ్యే వరకు చూద్దాము. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఈ రైస్ని అంతా వేసేసుకుందాము. ఇంతే, 1 సెకండ్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి రైస్ ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు ఎక్కువగా కదపకండి. చూద్దామండి, రైస్ రెడీ అయిపోయింది, వేడి వేడి కలర్ రైస్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.